ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సోషల్ మీడియా అంశంలో 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించింది. మొబైల్ వాడకం వాటి దుష్ప్రభావాల నివారణకు చర్యలు చేపట్టింది. బడ్జెట్ ప్రసంగంలో నిషేధం గురించి సీఎం సిద్దరామయ్య ప్రస్తావించారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఈ అంశం విషయంలో 13 సంవత్సరాల లిమిట్ గా అక్కడ లోపున్న వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు విధించే దిశగా చర్యలు చేపట్టేందుకు అధ్యయనం చేస్తూ వారు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం కూడా ఇక్కడ 16 సంవత్సరాల లోపు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అప్డేట్స్ రుత్విక్ అందిస్తారు. రుత్విక్, కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొద్దిసేపటి క్రితం కూడా కర్ణాటక సీఎం సిద్దరామయ్య 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాని వాడకాన్ని పూర్తిగా కూడా నిషేధిస్తున్నట్టుగా కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఇవాళ నుంచి కూడా కర్ణాటక బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల సమయంలోనే ఆయన బడ్జెట్ ని ప్రవేశపెడుతున్నాయి. ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. గత 4 రోజుల క్రితం కూడా కర్ణాటకలో ఉన్న వీసీలతో ఆయన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం నిర్వహించిన సమయంలో అక్కడ ఉన్న వీసీలతో అంతా కూడా చర్చించడం జరిగింది. చర్చించిన సమయంలో పిల్లల మీద ఇటీవల ఎక్కువగా కూడా ఈ సోషల్ మీడియా ప్రభావం అనేది ఎక్కువగా పడుతుందని చెప్పి మొబైల్ వాడకం కానీ ఈ స్క్రీనింగ్ టైం తగ్గించడానికి ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుందనే అంశాల మీద చర్చించడం జరిగింది. చాలా వరకు పిల్లలు ఈ సోషల్ మీడియా వినియోగం, మొబైల్ వినియోగం వల్ల వారి విద్యా మీద వ్యవస్థ మీద అట్లాగే వారి ప్రవర్తన మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని, వారు ఎదిగేందుకు ఇది చాలా తీవ్రమైన ఇబ్బందిగా కూడా మంచి పౌరులు తయారయ్యేందుకు ఇది ఒక ఇబ్బందికరమైన వాతావరణం అనేది వారు చర్చించడం జరిగింది. ఇది చర్చించడంలోనే భాగంగా కూడా 16 ఏళ్ల లోపు పిల్లలకి పూర్తిగా కూడా ఈ సోషల్ మీడియా వినియోగం అనేది నిషేధించాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదే విధంగా కూడా ఇవాళ ఆయన ప్రకటించడం జరిగింది. ఇప్పటికే కూడా పలు దేశాల్లో ఈ నిబంధన అనేది అమలు చేస్తుండగా వాటిని పరిశీలించి కూడా త్వరలో విధి విధానాలు రూపొందించాలని కూడా నిర్ణయించున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కూడా ఏపీ ప్రభుత్వం ప్రకటించుండగా దీని మీద గోవా కూడా అన్వేషిస్తున్నట్టుగా తెలుస్తుంది. చాలా రాష్ట్రాలు కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక సీఎం సిద్దరామయ్య కొద్దిసేపటి క్రితమే కూడా దీని మీద కీలక ప్రకటన చేయడంతో ఇటు సోషల్ మీడియాలో కూడా దీని మీద ప్రజల నుంచి విశేష స్పందన అయితే లభిస్తుంది. అయితే దీని మీద ఎలాంటి నిబంధనలు తీసుకొస్తారు, ఏ విధంగా అరికడతారనే రిత్విక్, ఇప్పుడు వయసు నిర్ధారణ కోసం ఎటువంటి కఠిన నియమాలు రూపొందించబోతున్నారు? ఇప్పుడు కేవలం దీని మీద ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీని మీద ఎలాంటి నిబంధనలు అమలు చేస్తారు, దీన్ని ఏ విధంగా కట్టడి చేస్తారు, ఎలాంటి కఠిన చర్యలు ఏ విధంగా ఉంటాయనే విషయాలను కూడా వారు విధి విధానాలు రూపొందించాల్సి ఉంది. అయితే ఇప్పుడు మాత్రం కూడా ప్రాథమికంగా 16 సంవత్సరాల లోపు పిల్లలకైతే పూర్తిగా కూడా ఈ స్క్రీనింగ్ టైం అనేది పూర్తిగా కూడా తగ్గించాలని అయితే భావిస్తున్నారు. ఇది ఒకేసారి అమలు చేస్తారా లేకపోతే విడతల వారీగా అమలు చేస్తారా అనేది ఇంకా విధి విధానాలు రూపొందించాల్సి ఉంది. ఎవరైతే వీసీలతో సమావేశం నిర్వహించారో ఈ వీసీల సమావేశంలో ఒక చర్చ అయితే వచ్చింది. ఇటీవల పిల్లల మీద సోషల్ మీడియా ప్రభావం ఏ విధంగా పడుతుందనే అంశం మీద చర్చించడంలో భాగంగా ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. పిల్లలకు స్క్రీనింగ్ టైం తగ్గించాలి, మొబైల్ కానీ టీవీలు కానీ వీటిలో స్క్రీనింగ్ టైం తగ్గించేందుకు ప్రధానంగా సోషల్ మీడియాని పిల్లల్లో నిషేధించడము ఒక ప్రధాన అంశం అని చెప్పి వారు సూచించడం జరిగింది. ఈ అంశాన్ని కూడా సీఎం సిద్దరామయ్య కొద్దిసేపు క్రితం ప్రకటించడం జరిగింది. రానున్న సమావేశంలో దీని మీద కూడా పూర్తిగా చర్చించి విధి విధానాలు అయితే రూపొందించే అవకాశం ఉంది. విజయ్. ఓకే, థ్యాంక్ యూ రుత్విక్.